హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఇంకొక వండర్‌ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చనమాట. మనకు ఈ నోటిఫికేషన్ అఫీషియల్‌గా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్‌కి సంబంధించిన సంస్థ నుంచి రావడం జరిగింది. నోటిఫికేషన్‌లో మనకు 10థ్ క్లాస్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకునే జాబ్స్ ఉన్నాయి. ఇంటర్మీడియేట్ లెవెల్ జాబ్స్ ఉన్నాయి. అలాగే డిగ్రీ లెవెల్ జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. వచ్చేసి మనకు సాలరీ 25,000 వరకైతే రావడం జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ అన్నమాట. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ మీ 10థ్ క్లాస్ మార్క్స్ అలాగే ఇంటర్మీడియేట్ మార్క్స్, డిగ్రీ మార్క్స్‌తో మిమ్మల్ని అయితే ఎంపిక చేయబడతారు. సో, మనం క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్‌లో డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. డాట్ టు డాట్ ఎక్స్‌ప్లనేషన్, పిన్ టు పిన్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. సో, వీడియోని స్కిప్ చేయొద్దు. ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వద్దు. సో, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే జెన్యూన్‌గా లైక్ చేసి షేర్ చేయడానికి ట్రై చేయండి వాట్సాప్, టెలిగ్రామ్స్‌లో. అలాగే మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని యూజర్స్ ఉంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో థట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే గనుక మీరు మిస్ అవ్వరు. ఓకే. వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification guys. ఆఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్లయితే మనకు బ్రాడ్‌కాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్‌ప్రైజ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్. ఇది మినీ రత్న కంపెనీ అన్నమాట. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ కూడా మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. అది గనక క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే గనక వేకెన్సీస్‌లోకెళ్ళిన తర్వాత క్లియర్‌గా మీకు ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ 520 అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఇన్ ఆఫ్‌లైన్ మోడ్ ఫర్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ మ్యాన్ పవర్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 16థ్ జులై 2025 అయితే రిలీజ్ అయింది. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 30థ్ జులై 2025 అన్నమాట. దానికి సంబంధించిన పీడీఎఫ్ ఫైల్ ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకొని దాని గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, పీడీఎఫ్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అయిపోయింది. దాని గురించి ఇప్పుడు క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఈ నోటిఫికేషన్ అఫీషియల్‌గా మనకు బ్రాడ్‌కాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. మీ అందరికి తెలిసిందే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ 520. అప్లికేషన్స్ వచ్చేసి ఆఫ్‌లైన్ మోడ్‌లో మాత్రమే అప్లై చేయాలి. ఎటువంటి ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్‌లైన్ మోడ్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ మోడ్‌కి సంబంధించిన అప్లికేషన్ కూడా ఇదే పీడీఎఫ్ ఫైల్‌లో మనకు లాస్ట్ పేజ్‌లో ఉంది. ఆ లాస్ట్ పేజ్ మీకు ఒకసారి చూపిస్తాను. సో, ఇది అన్నమాట ప్రొఫార్మా వచ్చేసి. బయోడేటా ఫార్మ్ అలాగే అప్లికేషన్ ఫార్మ్ అంటారు దీన్ని. అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ ఇక్కడ ఫిల్ చేసి, డేట్ ఏసేసి, ఫీజ్ అలాగే మనకు ఇక్కడ ఫోటో ఒకటి అఫిక్స్ చేసేసేయండి. దాంతో పాటు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు అది క్యాండిడేట్ నేమ్, ఫుల్ నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ నంబర్ ఇఫ్ ఎనీ, పాన్ కార్డ్ నంబర్, మీ కేటగిరీ ఏదైతే అది, అలాగే మ్యారిటల్ స్టేటస్, నేషనాలిటీ, పర్మనెంట్ అడ్రెస్, రిలీజియన్, కరస్పాండెన్స్ అడ్రెస్ అంటే మీరు ప్రస్తుతం అనుకుంటున్న అడ్రెస్, ఈమెయిల్ ఐడీ, కంపల్సరీ ఈమెయిల్ ఐడీ క్యాపిటల్ లెటర్స్‌లో రాయండి. మొబైల్ నంబర్ 1, 2 ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ కూడా రాయండి. సో, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ఫిల్ చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్, మార్క్స్. సో, అప్లికేషన్ రిజెక్ట్ అవ్వద్దంటే మెయిన్ ఏంటంటే మీరు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడే ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టాలి కాబట్టి ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయండి. సో, ఒకటి 2, 3 జిరాక్స్‌లు తీసుకోండి మరి మీరు ఫిలప్ చేసి ఏది బావుందో అది పంపియండి. వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్ ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అలాగే రిఫరెన్సెస్ ఎవరైనా ఉంటే అది. లాంగ్వేజెస్ ఏవొచ్చో అవి తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఏదొచ్చినా కూడా మీరు రీడ్ అండ్ రైట్ అయితే రీడ్, స్పీక్, రైట్ అయితే అన్ని చెక్ బాక్స్ టిక్ చేయండి. అలాగే దీంతో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. 10థ్ క్లాస్ సర్టిఫికేట్, అలాగే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే, పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ గాని, కాపీ ఆఫ్ ఈపీఎఫ్ ఏదైనా ఉంటే గనక. అలాగే సిగ్నేచర్ పెట్టి, సంతకం పెట్టి మీరు డిస్పాచ్ చేయాల్సి ఉంటుంది. ఆ డిస్పాచ్ ఎక్కడ చేయాలో నేను కూడా దాని గురించి చెప్తా. సో, ముందుగా మనము ఈ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాలి. ఆఫ్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలని అయితే ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బట్ మనకు ఏ వేకెన్సీస్ ఉన్నాయి? ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఫీజ్ ఎంత? దాని గురించి డిస్కస్ చేసుకుందాం. మనకొచ్చేసి చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 10థ్ క్లాస్‌తో మనకు డ్రైవర్ వేకెన్సీస్ ఉన్నాయి. బట్ 3 ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మనకు ఈ దానికి అప్లై చేసుకోవచ్చు. సాలరీ 25,000 వరకు అయితే రావడం జరుగుతుంది. మనకొచ్చేసి అది లక్నోలో పోస్టింగ్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి డీఈఓ అనే పొజిషన్‌కి మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పొజిషన్‌కి మనకొచ్చేసి ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకున్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ 30-45 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది. దాని సాలరీ రూ. 23,218 వస్తుంది. డ్రైవర్‌కొచ్చేసి మళ్ళా 10థ్ క్లాస్‌తో పాటు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. డ్రైవింగ్ మోటార్ వెహికల్ విత్ వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. దానికి కూడా 23,218 అనమాట భువనేశ్వర్‌లో. మనకు ఇక్కడ చూసుకుంటే ఎన్‌డబ్ల్యూడీఏ గ్వాలియర్ అనమాట. ఎంటీఎస్ వచ్చేసి మనకు 1 వేకెన్సీ ఉంది. క్వాలిఫికేషన్ 10థ్ క్లాస్ పూర్తయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు.
19,760 అనమాట. సో, ఇక్కడ ఏంటంటే మీరు సెలెక్ట్ అయితే గనుక ఆఫీస్ వచ్చేసి ఎన్‌డబ్ల్యూడీఏ అనే సంస్థలో పనిచేయాల్సి ఉంటుంది. బట్ సెలక్షన్ వచ్చేసి మీకు వీల్‌చైర్ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకొని ఈ సంస్థకు సంబంధించిన ప్లేస్‌లో మీకైతే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు ఈ ఎన్‌డబ్ల్యూఏ వల్సాద్‌లో మనకు ఎంటీఎస్ వేకెన్సీ ఉంది. 10థ్ క్లాస్ పూర్తి చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 16,000 సాలరీ వస్తుంది. హైదరాబాద్‌లో కూడా మనకు ఒక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీ ఉంది. వన్ స్కిల్డ్ అలాగే మనకు 10థ్ క్లాస్ పూర్తి చేసుకొని అప్లై చేసుకోవచ్చు. రూ. 23,218 వస్తుంది. మనకు ఎన్‌డబ్ల్యూడీఏ చెన్నైలో కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు 1 వేకెన్సీ ఉంది. క్వాలిఫికేషన్ 10థ్ పాస్ 20,218 రూపీస్ అనమాట. సో, మనకు డిగ్రీ బేసిస్ పైన కూడా పాట్నాలో ఉంది. మనకు 25,000 సాలరీ రావడం జరుగుతుందనమాట. సో, క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఆటోకాడ్ ఆల్సో. ఆటోకాడ్‌లో కూడా మీకు ఎక్స్‌పీరియన్స్ ఉందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మనకు ఎంటీఎస్ స్కిల్ కూడా ఉంది 10థ్ పాస్‌తో పాటు. సో, ఇలా మనకు టోటల్‌గా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అలాగే మనకు చూసుకున్నట్టయితే డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. సో, ప్రతి ఒక్క దానికి మనకు సాలరీ కూడా ప్రతి ఒక్క ఎక్కడెక్కడ ఏ ప్లేస్‌లో ఎంత సాలరీ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్‌గా 17 వేకెన్సీస్‌తో మన ముందుకైతే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, మనం ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్‌లోకెళ్ళిపోతే అప్లికేషన్స్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద అప్లికెంట్స్ అగైన్స్ట్ ద అడ్వర్టైజ్‌మెంట్ పబ్లిష్డ్. షార్ట్ లిస్టింగ్ విల్ బి డన్ యాస్ పర్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ ది పోస్ట్. అలాగే పొసెషన్ ఆఫ్ ది ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ డస్ నాట్ ఆటోమేటిక్‌లీ ఎంటైటిల్ ఎ క్యాండిడేట్ టు షాల్ బి షార్ట్ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రిఫరెన్స్ మే బి అకార్డింగ్ టు ద క్యాండిడేట్స్ పొసెసింగ్ హైయర్ మార్క్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్. ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఒకవేళ గనక ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ ఉంటే గనక ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు. ఆర్గనైజర్ రిజర్వ్స్ ద రైట్ టు షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ బేస్డ్ ఆన్ హైయర్ క్వాలిఫికేషన్స్ ఆర్ అదర్ సూటబుల్ క్రైటీరియా యాస్ డీమ్డ్ ఫిట్. సో, ఎవరికైతే హైయర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, మార్క్స్ ఎక్కువగా వచ్చాయో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ద లిస్ట్ ఆఫ్ ఆల్ ద షార్ట్ లిస్టెడ్ అప్లికెంట్స్ విల్ బి ఫార్వర్డెడ్ టు ద క్లయింట్ ఫర్ ఫర్దర్ సెలక్షన్ ఎట్ దేర్ ఎండ్. సో, ఏంటంటే ఇది కన్సల్టింగ్ కంపెనీ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిందే. బట్ వీరు మిమ్మల్ని వచ్చేసి ఎన్‌డబ్ల్యూడీఏ అనే సంస్థ దగ్గర డిప్లాయ్ చేయడం జరుగుతుంది. మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మళ్ళీ క్లయింట్‌కి పంపించడం జరుగుతుంది. క్లయింట్ కూడా ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటాడు. షార్ట్ లిస్టెడ్ అప్లికేషన్స్ వచ్చేసి మనకు ఈమెయిల్ అండ్ ఫోన్ కాల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. అలాగే మీకు ఇంటర్వ్యూ, అసెస్మెంట్, స్కిల్ టెస్ట్ ఏవి ఉంటాయో దాన్ని ఈమెయిల్ అండ్ ఫోన్ నంబర్ ద్వారా మీకైతే ఇంటిమేషన్ ఇస్తారు. సో, ప్రతి ఒక్కరు మీరు ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ కరెక్ట్‌గా ఇవ్వండి. ఆఫ్‌లైన్‌లో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు అని క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. సెలెక్టెడ్ అప్లికెంట్స్ షల్ బి ఇన్ఫార్మ్డ్ వయా ఫోన్, ఈమెయిల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. బీఈసీఎల్ షల్ నాట్ బి అబ్లిజ్డ్ టు పబ్లిష్ ఆర్ అప్‌లోడ్ ఎనీ ఇంటర్మ్ రిజల్ట్స్, స్టేజ్ వైస్ రిజల్ట్స్ అన్నమాట. ఓన్లీ ఫైనల్ రిజల్ట్స్ విత్ కంప్రైజింగ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ పోస్ట్ అపాన్ కంక్లూజన్ ఆఫ్ ది ఫైనల్ ఇంటర్వ్యూ కండక్టెడ్ బై క్లయింట్ షల్ బి పబ్లిష్డ్ ఆన్ ది ఆఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. సో, ఇంటరిమ్ రిజల్ట్స్ ఏముండదు. ఫస్ట్ మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. క్లయింట్ దగ్గర పంపించి క్లయింట్ ఇంటర్వ్యూ ఓకే అయిన తర్వాత మీ అప్డేట్ అయితే మనకు ఫైనల్‌గా వెబ్‌సైట్‌లో పెట్టడం జరుగుతుంది. ఎలా అప్లై చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అప్లికేషన్ ఫార్మ్ ఏదైతే నేను కింద చూపించానో అది ఫిలప్ చేసి స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకు ఇక్కడ మీరు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీస్ డీడీ తీయాల్సి ఉంటుంది. వచ్చేసి మనకు డీడీఏ వచ్చేసి ఇన్ ఫేవర్ ఆఫ్ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నోయిడా వీళ్ళ పేరు మీద మనకు డీడీ తీసి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మనకు డీడీ వచ్చేసి రూ. 295 అన్నమాట. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ నిల్, అదర్ కేటగిరీస్ రూ. 295. ఆ స్పీడ్ పోస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బ్రాడ్‌కాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ బిసిల్ భవన్ C-56/A-17 సెక్టర్ 62 నోయిడా 201307 యూపీ. ఈ అడ్రస్‌కి అయితే మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. సో, ఎన్వలప్‌లో మీరు వచ్చేసి డ్యూలీ ఫిల్డ్ అండ్ అప్లికేషన్ ఫార్మ్ షుడ్ బి సూపర్‌స్క్రైబ్డ్ యాస్ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ అని పెట్టి పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్‌కి అప్లై చేసినా ఆ డీటెయిల్స్ రాసి మీరు పంపించాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్‌తో పాటు ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ 1-9 ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషనల్, ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ గాని 10థ్, 12థ్ సర్టిఫికేట్స్, బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్, పాన్ కార్డ్ కాపీ, ఆధార్ కార్డ్ కాపీ, ఈపీఎఫ్, ఈఎస్ఐసి ఏదున్నా గాని పాస్‌బుక్ కాపీ మెన్షన్ ద బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. వీటన్నిటిని పెట్టి మీరు ఆఫ్‌లైన్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఎవ్వరు మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే జాబ్స్ అన్నమాట. కేవలం 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్ బేసిస్ మీద మంచి జాబ్స్ అన్నమాట. అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు ఫాల్ ప్రీ టు ఫ్రాడ్యులెంట్ జాబ్ ఆఫర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ బెసిల్. సో, ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరో ఒకరు బెసిల్ అనే మన గవర్నమెంట్ సంస్థ నుంచి ఫోన్ చేసి జాబ్ ఇస్తాను డబ్బులు ఇవ్వండి ఏదైనా అని బ్రైబ్ అడిగితే మాత్రం మీరు అసలు ఇగ్నోర్ చేయండి. ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఆఫ్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఆఫీషియల్‌గా కాల్ వస్తుంది. వెబ్‌సైట్‌లో మీ పేరున్న కాల్ వస్తుంది ఆఫీషియల్‌గా. మీకు ఇంటిమేషన్ ఫర్దర్‌గా ఏంటనేది వాళ్ళు మెయిల్ ద్వారానే చెప్తారు. వెబ్‌సైట్‌లో చెప్తారు. డైరెక్ట్ వెళ్లి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అంతేగాని ఫస్ట్ డబ్బులు కట్టాలి ఇవన్నీ అయితే అట్లాంటిది ఏం చెప్పరు. సో, ప్రతి ఒక్కరు మీరైతే బీ కేర్‌ఫుల్ గైస్. సో, అప్లికేషన్ షెల్ రిసీవ్ ద అప్లికేషన్ వచ్చేసి 30 జులై. 30థ్ జులై లోపు మనకు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉంటే, క్వెరీస్ ఉంటే ఇక్కడ మొబైల్ నంబర్ ఇచ్చారు. దీనికి మీరు కాల్ చేయొచ్చన్నమాట. ఓకే. హెచ్ఆర్ ఈమెయిల్ ఐడీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ HR@besil.com. ఓకే. సో, గైస్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకైతే అందించానని అనుకుంటున్నాను.
సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.